గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. మనము ఈరోజు రామాయణం ఆధారంగా అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది తెలుసుకోబోతున్నాము. రామాయణంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నదమ్ముల అనుబంధం ప్రశంసనీయం. రామాయణంలో రాక్షసులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు అనే సోదరుల బంధాన్ని గూర్చి కూడా చెప్పబడింది. విభీషణుడు యుద్ధ సమయంలో అన్నను కాదని అన్నకు శత్రువైన రాముని వద్దకు చేరాడు. విభీషణుడు చేసిన పని మంచిదే అయినా ఆ అన్నదమ్ముల బంధం అటువంటిది. రామాయణంలో వాలి సుగ్రీవులు అనే అన్నదమ్ముల గురించి కూడా ఉంది. వాలి సుగ్రీవుని దూరంగా తరిమి అతని భార్య రుమను చేపట్టి తప్పు చేశాడు. అది వాలి మరణానికి దారితీసింది. రామలక్ష్మణుల సోదర ప్రేమ అమోఘమైనది. లక్ష్మణుడు రామునికి బహిప్రాణము. అన్నను విడిచి ఉండలేని లక్ష్మణుడు భార్యను, తల్లిని విడిచి అన్న వెంట వనవాసానికి వెళ్ళాడు. వనవాసంలో అన్న వదినలను సేవించి తరించాడు. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే లక్ష్మణుని వంటి తమ్ముడు తనకు దొరకడని రాముడు కన్నీరు కార్చాడు. అది రామలక్ష్మణుల అనుబంధం. ఇక భరత శత్రుఘ్నులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు. భరతుని వెంట శత్రుఘ్నుడు భరతుని మేనమామ ఇంటికి వెళ్ళాడు. భరత శత్రుఘ్నులకు రాముడంటే ప్రాణం. రాముని తన తల్లి అడవికి పంపిందని భరతుడు తల్లిని నిందించాడు. శత్రుఘ్నుడు మందరను చంపబోయాడు. శ్రీరాముని వనవాస దీక్షను మాన్పించి తిరిగి అయోధ్యలో రాజుగా చేయాలని భరతుడు శత్రుఘ్నునితో కలిసి రాముని దగ్గరికి వెళ్ళాడు. రాముని ఆదేశంపై రాముడు తిరిగి వచ్చే వరకు రాముని పాదుకలను పట్టాభిషేకం చేసి పాలించడానికి భరతుడు అంగీకరించాడు. 14 ఏండ్ల తర్వాత రాముడు రాకపోతే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. ఆ అన్నదమ్ముల బంధం అంత గొప్పది. వాలి సుగ్రీవుల సోదర బంధం ఆదర్శప్రాయమైంది కాదు. అన్న చెడ్డవాడైతే అన్నను సైతం విడిచి మంచి మార్గాన్ని అనుసరించాలని విభీషణ వృత్తాంతం వల్ల తెలుస్తుంది. రామాయణంలో అన్నదమ్ముల అనుబంధం పై విధంగా చిత్రించబడింది. రామాయణం ఆధారంగా అన్నదమ్ములు ఎలా ఉండాలి అనే ప్రశ్నకి ఈ సమాధానం రాయవచ్చు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ఈ సమాచారంలో మీకు తెలియజేయబడింది. కాబట్టి ఈ సమాచారాన్ని చక్కగా వినియోగించుకుని మంచి మార్కులు సాధిస్తారని భావిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.